వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు 25 సెంట్లలో ఫామ్ ల్యాండ్ చూపిస్తున్నానండి. ఈ రోడ్ వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఈ డైరెక్ట్గా వెళితే ఒక 100 మీటర్స్ దూరంలో ఆల్రెడీ మనకి 400 హౌసెస్ జగనన్న కాలనీ ఉందండి. ఈ రోడ్లో ఏదైతే చుట్టూ ఫెన్సింగ్ వేశారో ఇది 25 సెంట్లలో ఫామ్ ల్యాండ్ అండి. ఆల్రెడీ ఇది ఇక్కడ గేటు పెట్టి జరిగింది. అలాగే ఇక్కడ చప్టా కూడా వీళ్ళు వేయటం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాము, ఒకసారి చూపిస్తాను. ఈ లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అలాగనే ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా ఇవ్వటం జరిగింది. ప్రజెంట్ బోర్ కూడా వేశారు. అలాగనే ఇక్కడ డిప్ ఇరిగేషన్ కూడా వీళ్ళు పెట్టడం జరిగిందండి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఫామ్ ల్యాండ్ అంటే వీక్లీ ఒకసారి వచ్చి మన ఫ్యామిలీతో గడపటానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ వీళ్ళు చక్కగా ఈ మిడిల్లో ఒక రోడ్డు ఇచ్చారు. చుట్టూ కూడా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ కొబ్బరి మొక్క పెట్టారు. ఇక్కడ వచ్చేసి నేరేడు మొక్క పెట్టారు. ఆల్రెడీ కొన్ని జామ మొక్కలు, నిమ్మ మొక్కలు, అలాగనే మామిడి మొక్కలు కూడా ఇటు పెట్టడం జరిగింది. ఇటు సైడు రైట్ సైడ్ ఇక్కడ కొన్ని ఆకుకూరలు వేశారండి. డిప్ ఇరిగేషన్ కూడా వీళ్ళు పెట్టడం జరిగిందండి. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి వీళ్ళు 25 సెంట్లు చేస్తారండి. కానీ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి దాదాపు 40 నుండి 45 సెంట్ల వరకు ఇక్కడ మనకి కలుస్తుందండి. అంటే విత్ రిజిస్ట్రేషన్ అయితే 25 సెంట్లు మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ అయింది. కానీ ఇది టోటల్ మొత్తం వచ్చేసి మనకి 40 సెంట్లు ఇక్కడ మనకి కలుస్తుందండి. ప్రతి దానికి వీళ్ళు డిప్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. చూడండి, అసలు ఒకసారి ఇక్కడికి వస్తే చాలా ఫ్యామిలీతో వీకెండ్ పిల్లలతో చక్కని వాతావరణం, పొల్యూషన్ లేని ఏరియా, అలాగనే చక్కని పూల మొక్కలు కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చండి. వీళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు. అసలు ఒక్కసారి దీన్ని చూస్తే ఇది మనం ఖచ్చితంగా మనం తీసుకోవటానికి ఎవ్వరు కూడా వదిలిపెట్టరండి. డిప్ ఇరిగేషన్ కూడా ఆ చివరి నుండి పైప్ వేసి ప్రతి దానికి వీళ్ళు డిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక హట్టు కూడా వీళ్ళు ఇవ్వటం జరిగిందండి. ఒక హట్టు కూడా ఇవ్వటం జరిగింది. అంటే పల్లెటూరి వాతావరణంలో చక్కగా ఇప్పుడు అందరూ కూడా సిటీలో సోమవారం నుండి శనివారం వరకు జాబ్స్ అని, అలాగే బిజినెస్ అని, పనులని అలాగే వెళ్తారు. కానీ ఆదివారం మన పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి, వాళ్ళకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి ల్యాండ్. ఇక్కడ వచ్చేసి ఒక బావి లాంటి వాతావరణం వీళ్ళు ఇక్కడ కల్పించారండి. చూడండి, ఇది మనకి టోటల్ మొత్తం వచ్చేసి వీళ్ళు 35 లక్షలు చెప్పడం జరుగుతుందండి. ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండ్ అండి. వీక్లీ వన్స్ ఫ్యామిలీతో రావచ్చు, లేకపోతే ఫామ్ ల్యాండ్ కూడా ఇది ఉపయోగపడే ల్యాండ్ అండి. ఇది విజయవాడ నుండి ఒక 35 మినిట్స్ డ్రైవ్లో ఈ ల్యాండ్కి మనం రావచ్చు. అలానే కంచెంచర్ల నుండి ఒక 10 మినిట్స్ డ్రైవ్లో మనం ఇక్కడికి రావచ్చండి. ఈ ఏరియా వచ్చేసి
ఏదైతే మీకు హౌసెస్ ఉన్నాయో ఈ హౌసెస్ అన్నీ కూడా జుజ్జూరుకు సంబంధించినటువంటి హౌసెస్ అండి. అలాగనే మీకు ఏదైతే ఆ వెహికల్ వెళ్తుందో, లారీ వెళ్తుందో, జుజ్జూరు నుండి కంచికిచర్ల వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి జుజ్జూరు కొండ అంటారు. ఇక్కడ నుండి ఈ ల్యాండ్ దగ్గర నుండి కంచికిచర్ల బస్ స్టాండ్కి ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ ప్లాట్స్ ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఓపెన్ సైట్స్ కానీ, వెంచర్స్లో ప్లాట్లు కానీ, ఫామ్ ల్యాండ్స్ కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ సేల్ చేయాలనుకుంటే, అమ్మాలి అనుకుంటే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.